చేస్తాం. అంటే మనం నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఒకవేళ ప్రార్థన శక్తి అనేది లేకపోతే మనం నెమ్మదిగా సుఖముగా మనము ఉండలేము, బ్రతకలేము. సేవ పరిచయంలో కనుక మహానుభావులు ఎంతో మంది ఈరోజు భక్తులైన వారు ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం కూడా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆపిన దేవుడు, ఏలియా ప్రార్థించగా అగ్నిని కురిపించిన దేవుడు. కనుక ప్రేమ వందనాలు. మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి వాక్యం సెలవిస్తున్నట్టు ప్రార్థన చేద్దాం. అగ్ని గుణమైన సరే భయపడుతూ వెళ్ళినటువంటి షడ్రకు మేషకు అభ్యర్థుల కొరకు దానిని ప్రార్థన చేశాడు. దానిని సింహంలో కూడా సంతోషంగా వెళ్ళినప్పుడు షడ్రకు మేషకు అభ్యర్థులు ప్రార్థన చేశాడు. దేవుడు వారిని విడిపించాడు. అబ్రాహాము ప్రార్థన చేయాలి. మరి భయంకరమైనటువంటి సుధమ గొమొర్రా అగ్ని నుండి లోతు కుటుంబాన్ని తప్పించినట్లుగా దయచేయగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. అద్భుతమైనటువంటి మరి దేవుడు మరి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా రక్షించుకునేట్టుగా ప్రార్థన చేద్దాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఘనత మహిమ ప్రభావం నీకే తెలియజేస్తున్నాం. మరొకసారి మా ప్రభావ ప్రార్థన శక్తి ద్వారా అభిషక్తులైనటువంటి సేవకులు సభ్యులు ఏర్పాటు చేసినటువంటి సేవకుల సమూహంలో ఆయన ఉదయం నుంచి ఈ సమయం వరకు కూడా ప్రార్థన ధూపం వేయించుండగా నా తండ్రి ఆయా పరిశుద్ధంగా ప్రార్థన నీతిమంతులుగా